శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ రాబోతుంది, చూసేయండి, ఓ పని అయిపోతుంది. మేం వయస్సుకు వచ్చాం, పరువానికి వచ్చాం. ఈ 25 ఏళ్ళు నువ్వు మాత్రం అర్థం చేసావు, మేమేం చేయలేదు. అదేంటి అలా అంటావు? నిజంగా మనం వయసుకు వచ్చామా? మేము ఇప్పుడే వచ్చావు, నువ్వు ఎప్పుడో వచ్చావు. అన్నయ్య నాకు డౌట్ రా, ఈ జన్మలో మనం ఎలా పుట్టాం కదా, వచ్చే జన్మలో నీకు ఎలా పుట్టాలని ఉందిరా? వచ్చే జన్మలో మాల్దీవ్స్ లోని చేపల్లో పుడదాం అనుకుంటా. ఎందుకు? ఈ మధ్య చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాక హనీమూన్స్ కి అక్కడ వెళ్తున్నాయని తెలిసింది. రీసెంట్ గా చాలా మంది హీరోయిన్స్ కూడా వెళ్తున్నారని తెలిసింది. సో అందుకని నేను చేపల బుట్టి ఇన్స్పెక్షన్ కి వెళ్తావా మధ్యలో? నువ్వు పైకి కనిపివు గానీ నువ్వెలా పడదాం అనుకుంటున్నావు? పానీపూరి బండే పడదాం అనుకుంటున్నాను రా. బండి ఎందుకు? అమ్మాయిలంతా నా దగ్గరికి వస్తారు కదరా. అలా ఎందుకురా బాబు, అందరూ వచ్చి భయ్యా తోడ ప్యాస్ డాల్ అంటారు నిన్ను. మిమ్మల్ని అడిగాను, వచ్చే జన్మలో నేను ఎలా పడతాను నన్ను అడగరా. అది కాదరా తమ్ముడు, నువ్వు ఎలా పడతావు? ఈ జన్మలో పుట్టడమే ఎక్కువ, మళ్ళీ వచ్చే జన్మ కూడా అని ఇడికి అన్నయ్య నీకు అర్థం కావట్లేదురా, ఒంటరిగా ఉండాలంటే నాకు ఏదేదో అయిపోతుందిరా. ఏదేదో అయిపోతుందా నా దగ్గరకు వస్తావు అన్నయ్య? నా దగ్గరకు వస్తావేంట్రా అన్నయ్య? దీని అంతటికి కారణం మన నానే. నానా నాకు డౌట్ నానా, చెప్పు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ కొట్టుకెళ్ళింది. వరదలు ఏమి రాలేదు కదా, ఎలా కొట్టుకెళ్ళింది? నాన్న ఇవన్నీ కాదులే కానీ మాకు పెళ్లి చేయి నాన్న. ఎందుకురా? ఎందుకండి నాన్న? తోడు లేదు నాన్న. నిన్న కదా పాలలు తోడేశాను. బా ఇటు పక్కన తోడలేక ఎలాంటి పంచులేస్తున్నాడు రా. ఏం తక్కువ చేశాను మీ ముగ్గురికే? అన్ని తక్కువ చేశాను. ఏం తక్కువ చేశాను? నువ్వు చెప్పు, నా వయసు ఎంత నాన్న? అడక్కరా బాబు, 30 సంవత్సరాలు అని చెప్పేస్తాడు మళ్ళీ. మళ్ళీ కాదు నాన్న, మాకు పెళ్లి చేయి నాన్న. నీకన్నా జుట్టు ఉంది పీక్కోటానికి, నాకు అది కోలేదు. మీతో లోపలికి రండి ముగ్గురు. కొడుకులు పట్టుకొని ఏం మాట్లాడతాను నాన్న? అది ఈ టైంలో. నాన్న అనేది పెళ్లి చూపులకి వెళ్దామని అంటున్నాడు. రండి పెళ్లి చూపులకి వెళ్దాం. నాకు అప్పుడే పెళ్లి చూపులు. నీ మొక్కడికి నీ దొరకడమే ఎక్కువ. మరి ఎవరికండి మన కూతుర్లకి పెళ్లి చూపులు? అమ్మాయిలకు ఫోన్ చేయి, పెళ్లి చూపులు టైం అవుతుంది. ఇదిగో బంగారు తల్లులు, ఎక్కడ చచ్చారండి? బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే రూటీ. బంగారు తల్లులు వచ్చేసారా? వచ్చేసాం నాన్న. అమ్మా చూడమ్మా. చూస్తూనే ఉన్నా నాన్న, పొద్దునుంచి నన్ను ఎవడో చొట్టలే. చూడమ్మా సాయి కృప, నువ్వు అసలే చిన్నపిల్లవి. నీకన్నా చిన్న పిల్లోడు ఎవరు ఉంటారు నానా? చెప్పా అందుకే. ఇదిగో అమ్మా, మీ ముగ్గురిని నా సంకలో పెట్టుకొని పెంచానమ్మా. అందుకే నాన్న చెమట కొంపు కొడుతుంది. ఇలాంటి పంచులు వేస్తే కనుక ఇప్పుడే వెళ్ళిపోతాం. సరే అల్లుడు వచ్చే టైం అయ్యింది. కరువులో ఉన్న టేంద్రా ఇది. బాబు వచ్చేటప్పుడు దూడపిల్లని అంటేసుకుని రాకపోతే గడ్డి మేయడానికి వదిలేసి రావచ్చుగా. ఏ దొరపోతుని వచ్చేటప్పుడు దూడపిల్లలు తప్పే ఉంది. గిర్రా అరి తిరుగుతాందే బుర్ర. పెళ్లి చూపులు ఎలా నుంచుండొద్దు, కుర్చీలో కూర్చొని మాట్లాడుకుందాం. చూడండమ్మా, వాళ్ళు ఆల్రెడీ పొద్దునుండే చూస్తున్నారు, వాళ్ళకి ఎవరు చూడలేదు. ఇవన్నీ కాదులే గాని మీ అమ్మాయిల పేర్లు ఏంటో చెప్పండి వరుసగా. లేడా బాబోయ్ మామయ్య పుర్రా అంటరా? అయితే మరి ముగ్గురు ముద్దుగా పెట్టుకున్నాను. అమ్మాయి మీరు అన్న అడగలండి, తమ్ముడిని అడగండి. సరే కానీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా, వెనకాలేమన్నా వేసావా? ఎంత వేసా కూడా అడుగుతావు నువ్వు.
ఇవన్నీ కాదు, బంజారా హిల్స్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి, అవునా? అమీర్పేటలో 2 ఫ్లాట్లు ఉన్నాయి, వావ్. జూబ్లీ హిల్స్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. కాదు మనే కాదు వాళ్ళే. నేను అడుగుతాను, అరే నాని ఇట్రా. ఇగో నెమ్మలేకలు బుక్లు ఎట్టుకోవాలి, భుజాల మీద వేసుకోకూడదు, అర్థమవుతుందా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నిద్ర వచ్చే వరకు చదువుకున్నా. చెప్పానా వద్దు సార్ ఇలాంటి 10 రూపాయలు పంచులు ఎత్తదంటే 10,000 ఇచ్చి తీసుకొచ్చారు ఈ మనిషిని. నువ్వెంతవరకు చదువుకున్నావు? ఎందుకులే లేని పదా, నేను డిగ్రీ వరకు చదువుకున్నా అండి. చూసారా, కనీసం 10 వరకు చదువుకున్నాను, 10 రూపాయలు పంచన్నా వస్తుంది. కానీ నువ్వేమన్నా అడగాలంటే అడుగు. ఏమ్మా నీకేమైనా పాటలు వచ్చా? వచ్చండి. ఏదో పాట పాడండి. మరి నేను పాడాక మీరు మీద పడకూడదు. లేదండి, నాకు యాక్చువల్ ఆడవాలంటే చాలా భయం, భక్తి. పటాపైలమే అబ్బా తుటాపైలమే అబ్బా ఏయ్ ఏయ్ బాబాని నువ్వు పాడుతున్న రాగం ఏంటి? ఎచ్చుకుని తాళం ఏంటి? దగ్గర దగ్గర టూపర్ టూపర్. నాన్న ఏంటి నాన్న, ఫ్యామిలీ అంతా చాలా తేడాగా ఉంది. ఏమండి వియంకుడు గారు, ఏమండి మళ్ళీ ఏమండి మళ్ళీ ఏంటి తేడా అన్నాడు మాట మాట్లాడవే. అందుకే నన్ను పిల్లకాయలు ఇచ్చింది పిల్లకాయలు ఇచ్చింది. సర్లే ఇలా అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేను కూడా పర్సనల్ గా మాట్లాడండి. నీతో ఎందుకు, కూతురులతో మాట్లాడుతాను. నువ్వు మొక్కల దగ్గరకు పెట్టుకో, గేదె మొక్కం కనిపెడుతుంది నాకు. అమ్మో నాదే గేదంటే నీ దొండపోతు మాకు నీ బరియట్లేదా మరి? ఒరే తమ్ముడు, అమ్మాయిని తీసుకుని పర్సనల్ గా మాట్లాడు. అని నీకు ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా పడతాలి ఒకళ్ళొకరు తీసుకెళ్ళిపోతారు, ఏం చేస్తావు నువ్వు? మగాడివేనా? Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola. సత్తనా ఎట్లా చేశారు, నీకు ఎట్లా అనిపించింది? ఏమ్రా పిల్లలు ఎట్లుంది మనకు? అదిరింది. బాగుంది. థ్యాంక్ యూ సత్తనా, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకే చెప్తావా, నాకు గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. కొట్టు పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను కరుణాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా. I think Men in Black rock. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకున్నావు? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడు రా, కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా, అది గారు కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల ఆయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళారు. అన్నారు 10 నిమిషాలు తిరిగాం అడ్డు ఇడ్డు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట. ఇట్లాంటి వాడు ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా పాలా బాస్కెట్ ఆడెందుకు? ఎద్దులా ఉన్నాడు, అదే ఇస్తాడు. ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? బర్రెలా ఉన్నాడు, అదే ఇస్తాడు. ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎక్కుతా ఎవడు రైడు ఇలా ఉన్నాడు? వాయు వర్షాలు లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? ఇది మన భానుబాబు కొడుకండి. ఏనుగమ్మ ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో.
వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే